గట్టిగా ఏమైనా తేడా జరిగితే వీళ్ళు పక్క తోసి వచ్చి అన్న కార్యక్రమానికి కూడా తరలేదు. బీజేపీ జనసేన కలిపి 29, ఇంకో 59. 59 ఏంటి మీకున్న ప్రాతిపదిక ఏంటి? అప్పుడు రామారావు గారు దిగిపోయినప్పుడు ఏం ప్రాతిపదిక, అమ్మగారిని దింపినప్పుడు ఏం ప్రాతిపదిక? లక్ష్మీపార్వతి కదా, లక్ష్మీపార్వతి కదా ఆబ్జెక్ట్. అలాగే ఇప్పుడు లోకేష్ గారు అందరూ ర్యాలీ అవ్వాలని రూల్ ఏమైనా ఉందా? మీరు ఒక విషయం కన్వీనియంట్గా మర్చిపోతున్నారు. బీసీలు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక. వాళ్ళ నుంచి వాళ్ళు తెలుగుదేశం పార్టీని లైన్ దాటి అయితే బయటికి రారు అనే ఇంప్రెషన్ తెలుగుదేశం నాయకత్వంలో చాలా బలంగా ఉంది. సార్ ఇప్పుడు మీకు సింపుల్ చెప్తా, లాస్ట్ టైము వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో కూడా 5 డిప్యూటీ సీఎంలు ఇచ్చి అన్ని నా ఎస్సీలు నా ఎస్టీలు నా బీసీలు అని ఆయన తిరిగినందుకు ఏమైంది సార్? మీరు ఏదో ఒక ర్యాలీ అయిపోతుంది. ఇప్పుడు అంత దాకా ఎందుకు సార్? ఈసారి పవన్ కళ్యాణ్ గారి గెలుపు వెనకట్ల ఆ కుల త్యాగం ఎలా ఉందో తెలుసా సార్? పంటి బిగువన బిగబట్టి ఏదైనా ఒక ఐకానిక్ పర్సనాలిటీ ముందుకు వెళ్ళకపోతే మనం అంతరించిపోతాం అన్న కాన్సెప్ట్లో డ్రైవ్ అయ్యారు. ఈసారి పవన్ కళ్యాణ్ గారు కర్మగాలు ఓడిపోయి ఉంటే వాళ్ళు ఇంకొకసారి రాజకీయ క్షేత్రంలో ఆ స్థాయికి ఎదగడానికి ఇంపాసిబుల్. సో దానికోసం వాళ్ళు ఎంత కంట్రిబ్యూషన్స్ గివెన్ దేర్ బెస్ట్. ది బెస్ట్ కాదు, యాక్చువల్గా కాంప్రమైజ్ అయిపోయారు, సరెండర్ అయిపోయారు.